హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పిల్లల భవిష్యత్ బలంగా ఉండాలంటే వాళ్ళ మొదటి 6 సంవత్సరాలు చాలా ముఖ్యం. అందుకని భారత రాజ్యాంగం ఆర్టికల్ 45 ద్వారా పిల్లలను రక్షిస్తుంది. ఆర్టికల్ 45 ప్రకారం ప్రభుత్వమే 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు బాల్య సంరక్షణ, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ని అందించాలి మరియు విద్యను అందించాలని వివరిస్తుంది. మరియు చిన్నపిల్లలు హెల్తీగా పెరగడం కోసం వారికి కావాల్సిన న్యూట్రిషన్ అందించాలి మరియు వారి ప్రాథమిక విద్యకు సిద్ధం చేయడం లాంటివన్నీ ప్రభుత్వమే చూసుకోవాలి. పిల్లల జీవితంలో మొదటి 6 సంవత్సరాలు చాలా కీలకం. ఆ సమయంలోనే వారి బ్రెయిన్ డెవలప్ అవుతుంది, ఏదైనా నేర్చుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఆ దశలో పిల్లలకు మంచి న్యూట్రిషన్, హెల్త్ కేర్ మరియు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ లాంటివి అందించాలి. అప్పుడే పిల్లల భవిష్యత్ మెరుగుపడుతుంది. ఎగ్జాంపుల్, ఆర్టికల్ 45 ద్వారానే భారతదేశంలో అంగన్వాడీ స్కూల్స్ ఏర్పడ్డాయి. అంగన్వాడీ స్కూల్స్ ద్వారా పిల్లలకు మంచి న్యూట్రిషన్, హెల్త్ కేర్ మరియు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ లాంటివి ఇచ్చి ప్రభుత్వం పిల్లల్ని సంరక్షిస్తుంది. ఆర్టికల్ 45 బలమైన దేశం కావాలంటే బలమైన బాల్యం ఉండాలి. దేశ భవిష్యత్ బాగుండాలంటే పిల్లలు చిన్నప్పటి నుంచే సంరక్షించాలి మరియు వారికి విద్య అందించాలని ఆర్టికల్ 45 నిర్దేశిస్తుంది. ఇది ఆర్టికల్ 45 యొక్క వివరణ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.